ఉంటుంది కదా, జడకుందని టైప్లో వచ్చింది. నేను పెట్టిన ప్రైస్కి అయితే ఈ క్వాలిటీ ఓకే, మరీ అంత ప్లెయిన్ వచ్చింది అనమాట కంప్లీట్లీ. హలో, వెల్కమ్ టు షాప్ విత్ మీ. ఈరోజు వీడియో మీకు చాలా యూజ్ అవ్వబోతుంది. ఈరోజు వీడియో వచ్చేసి మీషో నుంచి జ్యువెలరీ అనేది తెప్పించాను. జ్యువెలరీ తెప్పించి నేను చాలా రోజులు అయిపోతుంది. సో కమింగ్ మనకి శ్రావణ మాసం, ఈ శ్రావణ మాసం అయ్యేంత వరకు ఏ యూట్యూబర్ చూసిన కమింగ్ శ్రావణ మాసం అంటుంటారు కదా. సో ఈ శ్రావణ మాసంలో మనకి సారీస్ ఎంతైతే ఇంపార్టెంటో జ్యువెలరీ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో నేను మీషో నుంచి కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే తెప్పించాను. సో అవి ఏంటి అనేది ఫటాఫట్ చూసేద్దాము. ఇది కొలాబరేషన్ కాదు, ప్రమోషన్ వీడియో కాదు. సో ఈ వీటి లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయచ్చు. అండ్ మనం ఏం డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ర్యాండమ్ థింగ్స్ తెప్పించాను అనమాట. సో అమ్మవారి అలంకరణకి అండ్ ఆల్సో నాకు కలిపి అలా తెప్పించాను. సో ఇవన్నీ జ్యువెలరీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా ఫాస్ట్గా చేసేస్తా, ఎందుకంటే మీకు బోర్ కొట్టదు కదా షాపింగ్ హాల్ అంటే ఇది అది అన్నట్టు. సో నేనైతే ఫస్ట్ వడ్డానం ఒక్కొక్కటి అలా తెప్పిద్దాం అనుకున్నాను. సో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దామని చెప్పేసి సో వడ్డానం తెప్పించాను. ఇది వచ్చేసి నేను వడ్డానం ఆర్డర్ చేసింది ఒకటి, వచ్చింది ఒకటి అనమాట. సో ఇదేంటంటే నేను మధ్యలో లక్ష్మీదేవి బొమ్మది ఉంటుంది కదా, సో అది ఆర్డర్ చేశాను. దానికి కిందన జార్లు కూడా ఉంటాయి చక్కగా. నేను ఏదైనా సింపుల్గా ఏదైనా వేసుకోవాలన్నా సరే బాగుంటుంది కదా, ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా మంచి నార్మల్ శ్రావణ మాసంకి ఫస్ట్ శుక్రవారాలు అలా పెట్టుకుంటాం కదా, నీట్గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి అది ఆర్డర్ చేశాను. బట్ అది రాలేదు నాకు, ఇది వచ్చిందనమాట. సో ఇది కూడా బాగానే ఉంది క్వాలిటీ అంతా కూడా, బట్ ఎందుకో నాకు దాని వర్త్ అనిపించలేదు ఇది. సో ఇది వచ్చేసి ప్లెయిన్ వచ్చింది, ఇంకా ఇందులో చూపించడానికి ఏం లేదు, ప్లెయిన్ వచ్చింది అనమాట కంప్లీట్లీ. ఇదేంటంటే మీరు వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కూడా, వెస్ట్రన్ శారీస్ మీద కూడా వేసుకోవచ్చు. లైక్ మీరు వర్క్ శారీస్, చాలామంది కొంచెం కాక్టైల్ పార్టీస్ లాగా పేరప్ చేస్తారు కదా, అలా కూడా పెట్టుకోవచ్చు. పట్టు దాని మీద కంటే అలా బాగుంటుందేమో. అండ్ దీనికి కావాలంటే మీరు మీ దగ్గర ఏమైనా పెండెంట్ ఉంటే పెండెంట్ అటాచ్ చేసుకోవచ్చు, అది కంప్లీట్లీ డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ అయితే కమర్బంద్, అదే వడ్డానము, సింపుల్ వడ్డానము. ఇది నాకైతే ఫిట్ అయిపోయింది. సో హోప్ XXL సైజ్ వాళ్ళందరికీ ఫిట్ అయిపోద్ది అనుకుంటా. సో లాస్ట్ హుక్ వరకు కూడా క్వాలిటీ అది బాగానే ఉంది. సో ఇది ఫస్ట్ అనమాట, ఇలాగే వచ్చింది. అందుకే నేను ఈ కవర్ కూడా అసలు ఓపెన్ చేయలేదు. సో చూడాలి మరి కలర్ అది ఫేడ్ అవుతుందో ఏంటో చూడాలి. సో దాన్ని బట్టి ఇలా నా కెమెరా కనబడుతుంది. అది ఫస్ట్ ఇది. తర్వాత నాకు ఈ షాపింగ్ సెట్ తెప్పించాను అనమాట. ఈ వీడియోలో నాకు చాలా బాగా నచ్చిన సెట్. మనకి దగ్గర నుంచి ఎలా ఉన్నా సరే దూరం నుంచి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నార్మల్గా మీషోలో ఏదైనా క్వాలిటీ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని చాలా మంచి క్వాలిటీ వస్తాయి, కొన్ని చాలా వర్స్ట్ క్వాలిటీ వస్తాయి. చాలా మంది ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని మీడియం క్వాలిటీ కూడా వస్తాయి. ఇది మీడియం క్వాలిటీ అనమాట, లో క్వాలిటీ కాదు అండ్ హై క్వాలిటీ కాదు, మీడియం క్వాలిటీ ఇది. సో సెట్ వచ్చేసి ఇలా వచ్చింది, గుట్ట పూసలతో మనకి జడవకుందని ఉంటుంది కదా, జడవకుందని టైప్లో వచ్చింది. మొత్తం కెంపు వచ్చింది మొత్తం అంతా కూడా. సో డీటెయిల్గా మీరు చూడొచ్చు. అండ్ ఇలా వస్తుంది నెక్లెస్ అయితే సెట్. ఇది ఇలా పెట్టుకుంటే చూసారా ఎంత నిండుగా కనిపిస్తుందో మనకి దూరం నుంచి. నాకైతే ఎందుకో చాలా నిండుగా అనిపించింది. దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది చూసేయండి. సో ఆల్ ఓవర్గా అయితే ఇక్కడ పైన కొంచెం కుందన్స్ అవి అటాచ్ చేశారు, కింద మొత్తం జారెల్లా వచ్చింది, రైస్ వాటర్ పోల్స్ అంటారు కదా ఆ టైప్లో. సో ఇలా వచ్చింది, వెనకతలు కూడా ఇలా వచ్చింది. ఓకేనా. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండ్ ఆల్సో ఈ సెట్ అలా పెట్టుకుంటే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. వెంటనే ఏదైతే డెలివరీ తీసుకున్నానో వెంటనే నేను పేరప్ చేసి చూశాను, అంటే ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ఎందుకంటే ఇది నా కోసం ఆర్డర్ చేసుకున్నాను, అమ్మవారికి అలంకరిద్దామని కాదు కాబట్టి నేను ఇది వెంటనే ట్రై చేశాను. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి చూసారా, ఎంత డిఫరెన్స్ చూసారా, ఈ ఇయర్ రింగ్కి ఎంత డిఫరెన్స్ వచ్చింది ఫేస్లోని. అండ్ రిఫ్లెక్షన్ కొడుతుంది అనమాట మంచి. మనం ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కనుక లక్ష్మీదేవి వచ్చింది పైన బొమ్మ, అండ్ ఆల్సో కింద ఇలా రౌండ్ మనకి నెక్లెస్లో ఎలా అయితే వచ్చిందో అలాగే వచ్చింది అనమాట. సో జడోకే దానికి డ్యూప్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఈ నెక్లెస్. సో నాకైతే ఆ ప్రైస్కి నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది నెక్స్ట్ది సూపర్ అంటే సూపర్ ఉంది. అంటే లాంగ్ రన్ ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ మనం అప్పుడప్పుడు పేరప్ చేయడానికి బాగానే ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఒక కాసుల పేరు ఆర్డర్ చేశాను. ఇది యాక్చువల్గా నేను అమ్మవారికి అలంకరిద్దామని చెప్పేసి ఆర్డర్ చేశాను. అందుకని నేను ఇది నేను పేరప్ చేయలేదు, అసలు వేసుకోలేదన్నమాట. సో కాసుల పేరు వచ్చేసి ఇలా వస్తుంది. మనకి క్వాలిటీ చూసారా కొంచెం లో క్వాలిటీ వస్తుంది ఇది. అంటే ఆ ప్రైస్కి, నేను పెట్టిన ప్రైస్కి అయితే ఈ క్వాలిటీ ఓకే, మరి అంత మనం 10 రూపాయలు పెట్టి 1000 రూపాయల ప్రోడక్ట్ మనం ఆశించడం అనేది అసలు కరెక్ట్ కాదు కదా. సో ఆ టైప్లో ఉంటుంది అనమాట ఇది. అమ్మవారికి అలంకరిద్దామని, ఎందుకంటే అమ్మవారికి అలంకరించి నేను ఆర్నమెంట్స్ ఎవ్రీ ఇయర్ మారుస్తూ ఉంటాను అనమాట. అందుకని లాస్ట్ ఇయర్ అయితే నేను అమ్మవారిని పెట్టలేదు, ఈ ఇయర్ అయితే కొంచెం అమ్మవారిని
పెడదాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ పెడితే ఉంటుంది కదా అని చెప్పేసి. ఎందుకంటే ఇలాంటివంతా వేస్ట్ కూడా అవ్వవు, ఎందుకంటే తక్కువ బడ్జెట్లోనే మనం పెడతాం, లో ప్రైస్ పెడతాం కాబట్టి వేస్ట్ అయిపోతాయి అనేది ఏమి ఉండదు అనమాట. సో ఇలా మొత్తం కాసు అంతా ఇలా వస్తుంది. ఇదేంటంటే మనకి ఫుల్ అమ్మవారికి అలంకరిస్తే మాత్రం ఫుల్ హారంలో వస్తుంది. మనం వేసుకుందాం అనుకుంటే మాత్రం అంత లెంత్ రాదనమాట. మళ్ళీ మీరు థ్రెడ్స్ ఏమైనా పెట్టుకోవాలి. సో క్వాలిటీ అయితే కొంచెం ప్రైస్ తగ్గట్టు ఉంది. ఓకేనా. అండ్ ఇలా వస్తుంది కింద, అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది. అది ఇది కొంచెం తిరిగిపోతుంది కూడా కాసులు. మనం ఇలా అమ్మవారికి ఏంటంటే పెట్టేటప్పుడు 2A టైప్ పెట్టేసామనుకోండి, అలా అసలు కదలకుండా ఉంటుందన్నమాట. సో ఇది అమ్మవారికి వేసేవి మనం వేసుకునేవి ఉండకూడదు కదా. ఇన్ కేస్ మనం వేసుకుంటే పాలల్లో ముంచి తీయాలి అది ఇది ఏదో అంటారు. బట్ నేనైతే కొత్తవి వేస్తాను అనమాట. ఆర్ కొత్తవి కాకపోయినా అమ్మవారికి ఒక బాక్స్ ఉంటుంది, నేను అమ్మవారి ఫేస్ అవన్నీ ఒక బాక్స్లో పెడతా, ఆ బాక్స్ లాగా ఉంటుంది అనమాట. సో ఆ ఆర్నమెంట్స్ అన్నీ అలా పెట్టేస్తా. తర్వాత వచ్చేసి ఒక బ్లాక్ బీడ్స్ తెప్పించాను ఈ శ్రావణ మాసం. నేను ఒక 5 years బ్యాక్ మీషో కొలాబరేషన్ వీడియోస్ చేసినప్పుడు ఒక నలుపూసలు తెప్పించాను లాంగ్వి. ఇప్పటికీ కూడా అయ్యే వాడుతున్నాను. ఇప్పటికీ అవే మంచి క్వాలిటీ కూడా మంచిగా ఉన్నాయి, అసలు తడి అది తగలేదు కదా. సో క్వాలిటీ అది బాగుంది. బట్ అదే రిపీట్ చేస్తుంటే అసలు బాగోట్లేదు. నేను నలుపూసలు చాలా రేర్గా వేసుకుంటాను. గోల్డ్ అయితే నేను ఇక్కడ క్యారీ చేయను అనమాట హైదరాబాద్లో. సో అందువల్ల ఇక్కడ మ్యాక్సిమం అన్నీ 1 grame ఉంటాయి. సో నల్లపూసలు వచ్చేసి ఇప్పుడు మనకి టెంపుల్స్కి వెళ్ళేదానికి, లేకపోతే వైకుంఠ ఏకాదశి రోజు టెంపుల్స్కి వెళ్ళడానికి, అండ్ కమింగ్ శ్రావణ మాసం, కార్తీక మాసం అన్నిటికీ నల్లపూసలు ఎప్పుడు వేసుకోవాలి ఎప్పుడు వేసుకోకూడదు అనేది ఉండదు కదా. మనం ఎవ్రీడే నల్లపూసలు వేసుకోవచ్చు. కాకపోతే షార్ట్ నల్లపూసలు అయితే ఇలాంటి డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి, లాంగ్ అయితే మనకి శారీస్ మీదకి బాగుంటాయి. సో శారీస్ మీద కోసం అని చెప్పేసి ఇది నేను ఆర్డర్ చేశాను. సో ఇదే ఎలా వస్తుంది. ఇందులో మీకు వేరియంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ దీంట్లో కొందన ఉండాలి, పడిపోయింది, నాకు వచ్చినప్పుడే కనిపించలేదు కొందన. సో ఇలా వస్తుందన్నమాట నల్లపూసలు మొత్తం. అయితే నేను ఎప్పుడైనా నల్లపూసలు వేసుకున్నప్పుడు నేను మీకు ఇది వేసుకొని చూపిస్తాను. ఇంతలో ఎంత వస్తుంది. శారీస్ మీకు అయితే బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం నల్లపూసలు లుక్ ఇవ్వరు. నల్లపూసలు ఒకటి, కుంకుమ బొట్టు ఒకటి, అసలు అల్టిమేట్ లుక్ అనమాట. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి అనమాట. దీనికి కుందన్ బాగానే ఉంది, ఆ నల్లపూసలకి కుందన్ లేదనమాట. సో ఇలా వస్తుంది. ఇయర్ రింగ్స్ కూడా క్వాలిటీ బాగానే ఉన్నాయి. అండ్ ఆల్సో నల్లపూసలు మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేను చిన్న టిప్ చెప్తాను. నల్లపూసలు మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మొత్తం నల్లపూసలు ఉండేలాగా చూసుకోవద్దు. లైక్ ఇలా కొంచెం గోల్డ్, కొంచెం నల్లపూసలు, కొంచెం గోల్డ్ అలా సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకుంటే మీకు బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఫుల్ నల్లపూసలు అందరికీ సెట్ కావు. ఆర్ ఎల్స్ మీరు ఇలా మధ్యలో ఇలా బాల్స్ ఉన్నాయి చూసారా, అలా అయినా సెలెక్ట్ చేసుకోండి, మీకు కొంచెం నీట్గా కనిపిస్తుంది. మొత్తం నల్లపూసలు అంటే ఏంటంటే మన స్కిన్ అదేంటబ్బా ఇక్కడ కొంచెం మనకి బ్లాక్గా ఉంటుంది కదా, ఎలాంటి అయినా సరే మనం చైన్స్ అవి వేసుకున్నప్పుడు కొంచెం పిగ్మెంటేషన్ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి అంత మంచి లుక్ ఇవ్వదు అనమాట. సో మధ్యలో గోల్డ్ కవర్ అయ్యేలాగా చూసుకోండి. నేనైతే అలాగే ట్రై చేస్తాను. ఎందుకంటే ప్రీవియస్లీ నేను ఒకసారి గోల్డ్ చేయించుకొని అలాగే కొంచెం మైనస్ అయిందనమాట, అందుకని. తర్వాత వచ్చేసి వెస్ట్రన్ ఇయర్ రింగ్స్లో ఈ ఇయర్ రింగ్స్ తెప్పించాను. నాకు ఎందుకో ఇవి చాలా సింపుల్గా బాగున్నాయి అనిపించింది, చాలా లైట్ వెయిట్ అనిపించింది. అందువల్ల ఇలాంటి డ్రెస్సెస్ మీదకి వాటికి మీదకి వేసుకోవచ్చు కదా. సో అందువల్ల ఇలాంటి ఇయర్ రింగ్స్ తెప్పించాను. ఇలాంటి ఇయర్ రింగ్స్ ఆల్మోస్ట్ 4-5 years తెప్పించాను. బట్ ఎందుకో క్యాన్సిల్ అయిపోయి మొత్తం అన్నీ కూడా. సో అందులోనే ఇవి కూడా ఈ ఇయర్ రింగ్స్ కూడా తెప్పించాను సేమ్ అందులోనే. నాకు ఇవి కూడా చాలా బాగా నచ్చాయి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయన్నమాట. సో ఇవి నెక్స్ట్ ఇయర్ రింగ్స్. సో రోజు మనకి శ్రావణ మాసం అంటే అప్పుడప్పుడు డ్రెస్సులు కూడా వేసుకుంటాం కదా, అలాంటి వాటి మీదకి అనమాట. తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మంచిగా బాక్స్లో ప్యాక్ అయ్యొచ్చాయి. తర్వాత లాస్ట్ ప్రోడక్ట్ అనుకుంటా ఇది. మిగతా అవన్నీ క్యాన్సిల్ అయిపోయింది. నేను ఆల్మోస్ట్ ఒక 15 products పెట్టాను, అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఎందుకు క్యాన్సిల్ అయ్యేదో తెలీదు. ఇంకొక నెక్లెస్ సెట్ పెట్టాను, ఇయర్ రింగ్స్ పెట్టాను, అన్నీ పెట్టాను, చాలా వరకు క్యాన్సిల్ అయిపోయాయి. బ్రేస్లెట్స్ కూడా పెట్టాను. ఇలాంటి బ్రేస్లెట్స్ ఉంటాయి కదా, కొంచెం దిష్టి తగలకుండా కొంచెం ఎల్లో కలర్ ఈవిల్ అయ్యి ఉంటుంది కదా, ఆ టైప్ బ్రాస్లెట్స్ పెట్టాను. క్యాన్సిల్ అయిపోయింది అనమాట. మరి ఎందుకో ఆర్డర్ తీసుకునేటప్పుడే నాట్ డెలివరీ టు ఇయర్ ఇదని చెప్తే సరిపోతుంది కదా. అండ్ బ్యాంగిల్స్ తెప్పించాను. ఈ బ్యాంగిల్స్ క్వాలిటీ చాలా బాగున్నాయి. కాకపోతే చిన్న మైనస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంగిల్స్ చూసేయండి మీరు, ఇలా వస్తాయి అనమాట. కడా టైప్ వస్తాయి ఈ బ్యాంగిల్స్లో ఉండవు, కడా టైప్లో ఉంటాయి. మీరు సింగిల్ బ్యాంగిల్ వేసుకున్న బ్రేస్లెట్ లాగా కడా లాగా ఉంటుంది అనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇందులో గ్రీన్ కలర్ అంటే ఇది పచ్చ కాదు, ఇది కెంపు కదా, అది పచ్చ వస్తుంది అనమాట, గ్రీన్ కలర్లో వస్తుంది అవి అయితే. సో ఇది మైనస్ ఏంటంటే, నేను పెట్టింది 2/8 సైజు. నార్మల్గా ఇప్పుడు నాకు 2/6 సైజ్ సరిపోతుంది చేతికి, బట్ నేను 2/8 సైజ్ పెట్టాను ఎందుకైనా మంచిదని. బట్ ఇది 2/4 వచ్చింది.
నాకు అసలు పట్టట్లేదు చెయ్యి, అసలు 2.4 వచ్చింది. ఇదిగో ఇలాగనమాట. మా జోష్లకు సరిపోతాయేమో అంత చిన్నవి వచ్చాయన్నమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, బట్ సైజ్ మాత్రం 2.8 పెట్టాను. 2.8 అయితే కాదు, ఇది 2.6 కూడా కాదు. 2.6 అయినా సరే నాకు ఎక్కేస్తాయి, పర్వాలేదు. మరీ ఎక్కకపోయినా నేను ఏదైనా మాయిశ్చరైజర్ ఏదైనా పెట్టి ఎక్కించేస్తే సరిపోతుంది. బట్ ఇది అసలు ఎక్కట్లేదు, అసలు ఇక్కడితో ఆగిపోతుంది ఎంత ట్రై చేసినా సరే. సో సైజ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అసలు. క్లోతింగ్ కానీ లేకపోతే ఇలాంటి బ్యాంగిల్స్ కానీ మీషోలో ఉన్నాయి. పెద్ద మైనస్ ఏంటంటే ఈ క్వాలిటీ ఎంతైతే కొన్ని క్వాలిటీ ఎంతైతే బాగోవో, అట్ ది సేమ్ టైం క్లాతింగ్లో సైజెస్ కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. అంటే మనం XXL అయితే ఏ 4XL 5XL ఆర్డర్ చేసుకోవాలి, ఆర్ మనం ఎల్ అయితే ఏ XL XXL ఆర్డర్ చేసుకోవాలన్నమాట. సో అలా ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో. చాలా షార్ట్గా చెప్దాం అనుకున్నాను, బట్ ఐటమ్స్ ఎక్కువ కాబట్టి కొంచెం లెంత్ అయ్యి ఉంటుంది. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. శ్రావణ మాసం మొదలు అవ్వక ముందే నేను తొందరగా పెడతాను కాబట్టి, ఇంతకుముందు ఏం చేసేదాన్ని శ్రావణ మాసం ఇలా వచ్చిందగానే పెట్టేదాన్ని. సో అందువల్ల మీకు యూజ్ అయ్యేది కాదు. సో ఇప్పుడు కొంచెం ముందుగా పెడుతున్నాను కాబట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చక్కగా. అండ్ మీరు ట్రై చేయగలిగితే మాత్రం ఈ నెక్లెస్ కంపల్సరీగా ట్రై చేయండి. ఓకే మాకు క్వాలిటీ పరంగా ఓకే అని అనుకుంటే మీకు డీటెయిల్గా చూపించాను కాబట్టి ఇది మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. హోప్ మరి సెల్లర్స్ డిఫరెంట్గా ఉంటే మనకు డిఫరెంట్ క్వాలిటీ వస్తాయి అనమాట. సో అది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ నా వ్లాగింగ్ ఛానల్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. చానీస్ బీయింగ్ ఉమెన్ అనేది నా వ్లాగింగ్ ఛానల్ అనమాట. అందులో మన లైఫ్ స్టైల్ వ్లాగింగ్ అన్ని వీడియోస్ వస్తాయి, లైక్ బ్యూటీ, కుకింగ్, షాపింగ్, ఎక్స్ప్లోరింగ్ అన్నీ కూడా వస్తాయి అనమాట. సో ఆ ఛానల్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. అండ్ ఈ ఛానల్ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్రతి వీడియోలో అడుగుతున్నాను, బట్ ఎవరు చెప్పట్లేదు నెక్స్ట్ వీడియో ఏం కావాలనేది, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.